Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah chapter 22 verse 22. ఈ రోజు మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం నుండి తీసుకొనబడింది. The key of the house of David will I lay upon his shoulder. దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచుదను. The verse for today's meditation fall in the section of Isaiah where God pronounces judgment on the nations around Israel. నేటి దినం మన ధ్యానం కొరకైనటువంటి ఈ వచన భాగం యెషయా గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజల చుట్టూ ఉన్న దేశాలపైన తన తీర్పుని శిక్షను ప్రకటించిన సందర్భం. God is passing on judgment on the other nations. దేవుడు ఇతర దేశాలు ఇతర జనములపైన తన తీర్పుని ప్రకటిస్తున్నాడు. That reminds us that God is a great sovereign God over the nations, not only just Israel and Judah. ఇది మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవుడు కేవలం ఇశ్రాయేలు యూదా వారి పైన మాత్రమే కాకుండా సకల దేశముల ప్రజలపైన ఆ సర్వలోకం పైన కూడా సార్వభౌమ అధికారం This గలవాడు. shows that the Lord is the Lord of the whole world. ఇది మనకి ఏం చూపిస్తుందంటే దేవుడు సర్వలోకమునకు దేవుడై ఉన్నాడు. The historical context of the age is that Assyria is the regional superpower looming large. చారిత్రాత్మకమైనటువంటి సందర్భం మనం ఆ యుగం గురించి చూస్తే ఆ కాలంలో అషూరు అందరిపైన కూడా ఆధిపత్యం వహించిన వాడుగా చూస్తున్నాం. And eventually the kingdom of Assyria, it conquered the northern kingdom of Israel. చివరిగా మనం చూస్తున్నాము అషూరీయులు ఉత్తరాన ఉన్న ఇశ్రాయేలు దేశాన్ని వాళ్ళు జయించినారు. The king and the people of Judah have been responding to this growing threat in various ways. యూదా రాజు ప్రజలు కూడా వారి ఎడల వస్తున్న రకరకాల ఈ బెదిరింపులకు వారు స్పందిస్తా ఉన్నారు. Sometimes these people are going by political plotting and alliances. కొన్ని పర్యాయాలు వీరు ఆ రాజకీయపరమైనటువంటి కుట్రలు అలాగే వారి చుట్టూ ఉన్న సహాయాన్ని తీసుకొని వెళ్తారు. Sometimes they are preparing their defenses, the people of Judah. కొన్ని పర్యాయాలు ఈ యూదా ప్రజలైన వారు కొంత భద్రత కల్పించుకున్నా So ఉన్నారు. today the prophecy continues and zooms in on two particular individuals who are helping to maintain the dynasty. ఈరోజు ఈ ప్రవచనం ఇంకను కొనసాగుతూ ప్రధానంగా మరి ఈ రెండు రాజ్యాలు ఎవరైతే ఇంకను కాపాడనై ఉన్నారో దాటి వైపు ఇంకా కొనసాగుతా ఉంది. Two important things. రెండు ప్రాముఖ్యమైన సంగతులు. First one, Isaiah 22:15 to 19. మొదటిది యెషయా గ్రంథం 22వ అధ్యాయము 15 నుండి 19 వచనాల్లో. The steward pursuing self glory is stripped and shamed. చూడండి, ఆ గృహ నిర్వాహకుడైన వాడు దానిని who is pursuing self glory, తన స్వీయ మహిమని చూస్తున్నటువంటి వారు what God is doing, దేవుడు ఏం చేస్తున్నాడు? he is stripped of his glory and he is put to shame. ఆయన మహిమను తీసివేసి అతన్ని సిగ్గుపరుస్తా ఉన్నాడు. Isaiah 22:15. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలో Shebna is the steward. షెబ్నా అనేవాడు గృహ నిర్వాహకుడు ఉన్నాడు. Who is a steward? గృహ నిర్వాహకుడు అంటే ఎవరు? A steward is one who is employed to manage another's property. గృహ నిర్వాహకుడు అనేవాడు ఇతరుని యొక్క ఆ యొక్క స్వాస్థ్యం సొత్తు పైన ఇతడు ఒక అధికారిగా ఒక ఉద్యోగిగా A నియమించబడేవాడు. rich man will be there. ఒక ధనవంతుడు ఉంటాడు. So especially in a large house or estate, and see, actually the steward owns nothing, but he is kept as an in charge, as an employee. ఆ ధనవంతుడైన వాడికి ఒక పెద్ద కోట లేకపోతే ఆయన పెద్ద ఇల్లు ఉంటుంది, సంపద ఉంటుంది. అయితే గృహ నిర్వాహకుడు అనేవాడికి దానికి సంబంధం లేదు, ఆయన సొంతం ఏమీ కాదు. కానీ ఆ ధనికుడు యొక్క సొత్తు పైన ఇతన్ని అధికారిగా గృహ నిర్వాహకుడుగా పెడతారు. And the steward has to take care of someone else's stuff. ఈ గృహ నిర్వాహకుడు అనేవాడు ఇతరులు వేరే వాని యొక్క ఆ స్వాస్థ్యాన్ని ఇతడు కాపాడుతుండాలి. The word steward is also translated as palace administrator. ఈ గృహ నిర్వాహకుడికే మరొక మాట కూడా చెప్పబడింది, ఆ పెద్ద బంగ్లాలో ఒక పరిపాలించేవాడుగా. Shebna is over the king's household. ఈ షబ్నా రాజు యొక్క ఇంటి పైన విచారణకర్తగా ఉన్నాడు. That is the royal treasury and is likely the royal treasurer. అంటే రాజు యొక్క ధనాగారం పైన అంటే రాజధనాగారం పైన ఈయన విచారణకర్తగా. Oh, it is almost equivalent to the finance minister of Judah. ఇది ఇంచుమించుగా యూదాలో ఆయన ఒక ఆర్థిక శాఖ మంత్రి లాంటి వాడు. So whatever the case may be, సరే అక్కడ విషయం ఏదైనా his authority and his power is borrowed, it is not his own. ఆయనకున్న అధికారము గాని ఆయనకున్నటువంటి ఆ శక్తి ఇదంతా కూడా ఆయన సొంతం కాదు, కొని తెచ్చుకున్నది. In Isaiah 22:16, యెషయా గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో Shebna is recorded as cutting a tomb on the height and carving the dwelling for himself in the rock. ఈ షబ్నా అనేవాడు సమాధిని అంటే ఎత్తైన స్థలమున సమాధిని తొలిపించుకొనుచున్నట్టుగా శిలలో తనకు నివాసము తొలిపించుకొనుచున్నాడని. This is a very expensive endeavor.
ఇది చూడండి చాలా ఖరీదైనటువంటిది తను చేస్తున్నటువంటిది. We are supposed to wonder about where he got this wealth from. ఈ సంపద తన దగ్గర ఎక్కడి నుంచి వచ్చిందా అనేది ఇది మనకు In ఆశ్చర్యపరిచింది. Isaiah 22, యెషయా గ్రంథం 22వ అధ్యాయంలో 18th verse, second part, 18వ వచనంలోని 2వ భాగంలో there మనం is a చూస్తాం. mention of glorious chariots. ఇక్కడ ఘనమైన రథములు అనే మాట ఇక్కడ He ప్రస్తావించబడింది. was parading his own importance. He is showing him self-glory. ఆయన తన యొక్క స్వీయ మహిమ తన ఘనతను చూపించుకుంటున్నాడు. He was not bothered about palace protection. ఆ రాజభవనం యొక్క భద్రతను గురించిన పట్టింపు లేదు. See, whereas Hezekiah is building up the walls of Jerusalem and stocking up the water supply. ఇక్కడ మనం అదే హిజ్కియా విషయంలో చూస్తే ఆ ప్రాకారాలు ఆయన నిర్మిస్తా ఉన్నాడు. Jerusalem. యెరూషలేము ప్రాకారాలు నిర్మించి గోడలు కట్టే దాని గురించిన చింత పట్టింపు కలిగి ఉన్నాడు. దానికి నీరు సరఫరా గురించిన పట్టింపు కలిగి And ఉన్నాడు. to protect themselves from Assyrians. అష్షూరీయుల నుండి తమను తాము కాపాడుకునేటువంటి ఆ చింత కలిగి ఉన్నాడు. So we see that Shebna is neglecting his duty of stewardship. ఇక్కడ మనం చూస్తాం షబ్నా తనకు అప్పగించబడినటువంటి ఆ బాధ్యతని నిర్లక్ష్యం చేస్తున్నాడు. And he is abusing his role to make a name for himself. తన కొరకే ఆ పేరు సంపాదించుకునే దానికే అతను చూస్తా ఉన్నాడు. He is seeking self-glory. తన స్వీయ ఘనతను చూసుకుంటున్నాడు. Shebna will be cast out of Jerusalem, out of Judah, and will die in a foreign land. షబ్నా యెరూషలేము నుండి యూదావారి మధ్య నుండి తొలగించబడి తీసివేయబడి అన్య దేశంలో అతను చనిపోతాడు. And all he prepared will not go with him. తాను సిద్ధపరచుకున్నవన్నీ ఏవి కూడా తనతో పాటు పో. He prepared the tomb in Jerusalem. యెరూషలేములో సమాధిని తొలపించుకున్నాడు. But now he is cast out and away from God's people and thrown out and down. కానీ ఇప్పుడైతే దేవుని యొక్క ప్రజల మధ్య నుండి ఆ యెరూషలేము నుండి బయటికి తొలగించబడ్డాడు. ఆయన వెళ్ళగొట్టబడ్డాడు. All the glory that he prepared is now tossed away. ఇప్పుడు చూడండి తన కొరకై ఆయన సిద్ధపరచుకున్న ఆ ఘనత వైభవం ఇవంతా కూడా ఇక తొలగిపోయినాయి. All his authority will be given to another in verse 19. ఆయనకు ఉండిన అధికారం అంతా కూడా తీసివేయబడి మరొకరికి ఇవ్వబడింది. 19వ వచనం. God stripped him of his power దేవుడు తనకున్నటువంటి అధికారం అంతా కూడా and తీసివేసినాడు. ultimately cast him out of the land. చివరికి ఆ దేశం నుండే త్రోసివేసినాడు. So instead of dying in a glorious tomb he prepared for himself, తన కొరకై తాను సిద్ధపరచుకున్న ఆ ఘనమైనటువంటి సమాధిలో సమాధి చేయబడి దాని బదులుగా he will die in an open land as an exile. ఆయన ఎక్కడో ఆ పరాయి ప్రాంతంలో వేరే అన్య దేశంలో లేకపోతే వేరే భూభాగంలో ఆయన చనిపోతాడు. So in this episode we are seeing God's attitude towards proud people. ఈ సంఘటనలో మనం ఏం చేస్తున్నామంటే ఈ దృశ్యంలో దేవుడు గర్విష్ఠులైన వారి ఎడల తన వైఖరి ఏమిటో చూపిస్తున్నాడు. Secondly, రెండవది we see that man can plan their steps, but God ultimately is sovereign. మానవుడు ఎన్నో ఆలోచనలు చేసుకుంటాడేమో కానీ అంతిమంగా దేవుడే సార్వభౌమ అధికారం గలవాడు. God shapes the events of every age. దేవుడు ప్రతి యుగములో ప్రతి తరములో కూడా సంగతులన్నీ కూడా ఆయన రూపుదిద్దేవాడు. If you read Matthew 24th chapter మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చదివితే and from verses 45 to 51, 45 నుండి 51 వచనాల్లో it tells us that we will all be called to give an account. మనం అందరం కూడా లెక్క అప్పజెప్పవలసిన వారముగా ఉన్నాము. Some of us may have never been formally serving the church, మనలో బహుశా కొంతమంది ఎన్నడూ ఎప్పుడు కూడా సంఘంలో మనం ఏ పని చేసిన వారం but కాదు. each of us are stewards of what God has entrusted us. అయితే మనలో ప్రతి ఒక్కరికి దేవుడు మనకు అప్పగించిన దానికి మనం లెక్క చెప్పవలసిన గృహ నిర్వాహకులం. Think of your own life. కాబట్టి నీ సొంత జీవితం గురించి ఒకసారి What has ఆలోచించు. been entrusted to you, put into your charge. నీకు ఏది అప్పగించబడిందో వెంటనే దాని గురించిన ఆ బాధ్యతలు చేపట్టాలి. What kind of steward have you been? కాబట్టి ఏ రకమైనటువంటి గృహ నిర్వాహకుడుగా ఉన్నావు Think of it. ఒకసారి ఆలోచించి. This is the first important thing for today. ఈ రోజు ఇది మొదటి ప్రాముఖ్యమైన సంగతి నీకు. Secondly, రెండవది and from verses 20 to 25, 20 నుండి 25 వచనాలు. same thing is repeated in Revelation first chapter also, ఇదే సంగతి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలోనూ మళ్ళా from రాయబడింది. verses 9 to 20. 9 నుండి 20 వచనం. What is the second thing? ఏంటిది రెండవ The సంగతి? servant of the Lord with the key of David. దేవుని సేవకుడు ఆ దావీదు అక్కడ మూలంగా మనం చూస్తున్నాం. Key of David. దావీదు యొక్క తాళపు చెవిగా చూస్తున్నాం. God replaces Shebna with Eliakim the son of Hilkiah. దేవుడు Verse 20. 20 వచనం మనం చదువుతాము. ఈ షెబ్నాను తీసివేసి తన స్థానంలో హిల్కియా కుమారుడైన ఎలియాకీమును ఇస్తున్నాడు ఆయన. All that Shebna had would be passed to Eliakim. షబ్నా కలిగి ఉన్నవన్నీ కూడా ఇప్పుడు ఎలియాకీముకి ఇవ్వబడుతున్నాయి. Oh, that this included the robe or tunic and sash
verse 21, where these garments indicated status and his role. ఇందులో ఇవి అన్నీ ఉన్నాయి. చొక్కాయి ఉంది, నడికట్టు ఉంది, ఈ అధికారము, ఇవన్నీ కూడా తనకుండిన ఆ వైభవం ఘనత అంతా ఈయనకి ఇవ్వబడతాయి. All these garments speaks of status and his role. ఈ వస్త్రాలన్నీ కూడా తనకున్న స్థితిగతులు, తన పాత్రని గురించి He చెప్తున్నాయి. was also to pass over the key which is placed on Eliakim's shoulder. చూడండి, ఆ తాళపు చెవి కూడా ఎలియాకీము పైన భారం పెట్టబడింది, అతనికి ఇవ్వబడతా ఉంది. And this key could signify authority and his power, verse 22. 22వ వచనం, ఈ తాళము చెవి అది అధికార భారమును చూపిస్తాం. What exactly is this key? ఈ తాళం చెవి వాస్తవంగా ఏమిటిది? అది What does it do? ఏం చేస్తుంది? అది We are unsure. We do not know much about it. దాని గురించి ఖచ్చితంగా మనం ఏమి చెప్పడానికి లేదు. It might be the key to the treasury. బహుశా అది ధనాగారానికి సంబంధించిన తాళం చెవి కావచ్చు, Or likely something to do with royal documents or authority. లేదా రాజ సంబంధమైనటువంటి ఆ అధికార దస్తావేజులు సంబంధించినవి, దాని గురించిన తాళం చెవైనా So కావచ్చు. placing it on the shoulder also connotes this duty and care and with the weight of the role. ఇది భుజముల మీద పెట్టబడిందంటే దానికి ఒక భారం ఇవ్వబడింది. దీని గురించినటువంటి దీనికి సంబంధించినవన్నిటి భారం ఆయనకి ఇవ్వబడింది. So Eliakim shall also be a father to the inhabitants of Jerusalem and to the house of Judah, verse 21. 21వ వచనం ప్రకారం ఈ ఎలియాకీము యెరూషలేము నివాసులకు, యూదా వంశస్థులకును ఆయన తండ్రిలగును. And this connotes a responsibility of care and duty for their lives and livelihoods. ఇది వారి జీవితాలు, వారి యొక్క నిత్యావసరమైనటువంటి ఆ విషయాలకు సంబంధించిన బాధ్యత కలిగిన వాడుగా కూడా So చూపిస్తాడు. he bears this responsibility also. కాబట్టి ఈ బాధ్యతను కూడా అతను భరిస్తా ఉన్నాడు. So he has authority to open and close. ఇతను తెరవడానికి, మూయడానికి కూడా అధికారం గలవాడు. No one can override him. ఎవరు కూడా ఆయనను అధిగమించడానికి లేదు. As previously we have seen, ఇంతకు ముందు మనం చూసినట్లుగానే as Christians we are all the stewards in God's kingdom. క్రైస్తవులముగా మనం అందరం కూడా దేవుని రాజ్యములోని గృహ నిర్వాహకులం. We too have been given responsibilities on behalf of God. మనకు కూడా దేవుని పక్షముగా ఒక బాధ్యత అప్పగించబడింది. And one role that the steward is to play is to be a father, a parent. గృహ నిర్వాహకుడికి ఉన్నటువంటి బాధ్యతల్లో ఒక బాధ్యత ఒక తండ్రిగా కూడా ఆయన ఉండవలసినది. Have you been a spiritual father or mother to someone else? నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా గానీ ఆత్మ సంబంధమైన ఒక తండ్రిగా గానీ తల్లిగా గానీ ఉండినావా? Who have you cared for and discipled? ఎవరినైనా గానీ నువ్వు వారి గురించిన బాగోగులు చూసుకుంటూ ఒక శిష్యులుగా Have you guided anybody in his faith? ఎవరినైనా గానీ విశ్వాసంలో నువ్వు నడిపించావా? Or perhaps who are the ones who have been spiritual fathers or mothers to you? లేదా ఒకవేళ ఎవరైనా నీకు ఆత్మీయ తల్లిగా, ఆత్మీయ తండ్రిగా ఉండినారా? So look to these examples of faithful stewards and imitate them as they have imitated ఈ Christ. నమ్మకమైన గృహ నిర్వాహకులు ఒకవైపు చూచి ఏ రీతిగా అయితే వాళ్ళు చేసినారో ఒకసారి వాళ్ళని అనుకరించి చేయి. How can we care for the people that God has entrusted us with? దేవుడు మనకు అప్పగించిన ఆ ప్రజలని ఎట్లా మనం గృహ నిర్వాహకులుగా Do ఉండగలం? you behave in a way that reflects the transforming power of Christ in you? క్రీస్తు యొక్క ఆ రూపం మనలో ఏర్పడుతున్నట్లుగా మనం వాళ్ళ గురించిన జాగ్రత్త తీసుకునే వారం ఉన్నామా? Can you behave in such a way that the transforming power of Christ in you may be seen by others and they may imitate it? ఒకవేళ క్రీస్తు యొక్క శక్తి నీలోకి వచ్చింది కదా, ఆ శక్తిని వారు చూడగలిగేటట్లుగా నీవు గృహ నిర్వాహకత్వం చేయగలవా? Do you seek opportunities to share the gospel with them? వారితో సువార్త ప్రకటించడానికి కొరకైనా, పంచుకునే దాని కొరకైనా అవకాశాలు చూస్తున్నావా? We are not told much about how Eliakim fulfilled his role. ఎలియాకీము తనకు అప్పగించబడిన ఆ బాధ్యతని ఎట్లా నిర్వర్తించాడు అనేది ఖచ్చితంగా మనకి ఇక్కడ చెప్పబడలేదు. But he seems like a good and faithful servant. అయితే ఈయన ఒక మంచి నమ్మకమైనటువంటి దాసుడుగా, సేవకుడుగా అయితే కనబడుతున్నాడు. But this also reminds us that none of us will last forever. ఇది కూడా మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే మనలో ఎవ్వరం కూడా నిత్యత్వం కొరకై మనం ఏమి నష్టపోం. The authority and position that we have will not last forever too. మనకున్నటువంటి అధికారము అది కూడా చిరకాలం ఉండేది కూడా కాదు. On what or on whom do you hang your hopes on? అయితే నీవు ఎవరిపైన నీ నిరీక్షణ కలిగి ఉన్నావు? ఎవరిని ఆధారం చేసుకొని In ఉంటున్నావు? whom or what do we trust? మనం ఎవరిని, దేనిని మనం నమ్ముకుంటున్నాం? None of it will last. ఏది కూడా నిలిచి ఉండేది కాదు. It will all pass away. ఇవంతా గతించిపోయేదే. So let us be responsible stewards. కాబట్టి మనం ఒక బాధ్యత కలిగినటువంటి గృహ నిర్వాహకులుగా ఉందాం. Revelation 3:7 mentions another servant who has the key of David. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో మరొక సేవకుడు, దావీదు తాళపు చెవి కలిగిన మరొక సేవకుడు గురించి రాయబడింది. Today in your leisure time compare the description of Isaiah 22 and Revelation. ఈ రోజు మీ యొక్క తీరిక సమయంలో యెషయా గ్రంథం 22వ అధ్యాయాన్ని
ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంతో సరిపోల్చుకొని ధ్యానం చేయండి. Years later, after Isaiah writes these words in Isaiah 22, యెషయా గ్రంథం 22వ అధ్యాయంలో రాసిన ఈ మాటలు చాలా సంవత్సరాల తర్వాత there will be another one who will have the government upon his shoulder. మరొక వ్యక్తి ఉంటాడు, ఆ ప్రభుత్వం ఆయన భుజం మీద ఉండబోతుంది. And he will not just be a steward who is like a father. ఆయన ఒక తండ్రిగా ఉన్నటువంటి ఆ గృహ నిర్వాహకుడు వలె మాత్రం ఉండడు. He will also be called as wonderful, ఆయన అద్భుతకరుడని, counselor, ఆలోచనకర్తగా, mighty God, బలవంతుడైన దేవుడుగా, everlasting Father, నిత్యుడగు తండ్రిగా, and Prince of Peace. సమాధాన అధిపతిగా పిలువబడతాడు. Eliakim was cut down, but Jesus' authority and rule it will last. ఎలియాకీం అయితే తీసివేయబడ్డాడే కానీ యేసు ప్రభువారు ఆయన యొక్క పరిపాలన నిత్యము ఉంటుంది, శాశ్వత కాలం Jesus' ఉంటుంది. authority is over the church. The description of his appearance gives us a further description of the extent of his power. యేసు ప్రభువారికి సంఘం పైనటువంటి అధికారం అనేది, ఆ శక్తి అనేది అది ఇంకను పొడిగించబడి కొనసాగుతుండేదిగా In కనబడుతుంది. Matthew 28, మత్తయి సువార్త 28వ we know అధ్యాయంలో that all authority in heaven and on earth is given to Jesus. పరలోకమందును భూమి మీదను సర్వాధికారం యేసు ప్రభువారికి అనుగ్రహించబడింది. As we close off this section, ఈ భాగాన్ని మనం ముగిస్తుండగా we see clearly that Eliakim points forward to Jesus. ఎలియాకీం ఇక్కడ యేసుక్రీస్తును సూచిస్తున్నట్టు చూస్తున్నాం. This is an encouragement and hope for us. ఇది మనకు ఒక ప్రోత్సాహకరంగాను నిరీక్షణగా ఉంది. Do you feel like a faltering servant constantly struggling with self-interest, pride and self-glory? చూడు, నువ్వు నా స్వీయ బహివ ఘనత కోరేటువంటి ఆ సేవకుడులాగా అట్లా అనిపిస్తుందా? Or do you struggle to hold loosely to the things, earthly things? Do you holding them loosely? లేదా భూ సంబంధమని లోక సంబంధం వాటిని అట్లా వదులుగా పట్టుకొని ఉన్నావా? Or do you know that your life on the earth is temporal? భూమి మీద నీ జీవిత కాలము తాత్కాలికమైనదన్న సంగతి నువ్వు ఎరుగుదు. Do you have difficulty serving with eternity in mind? నీవు మనసులో నిత్యత్వం గురించి ఆ సేవ చేయాలనే దాని గురించిన అది చాలా కష్టం అనిపిస్తుందా నీకు? Cast your hopes not on the seemingly secure pegs of the wealth or power or achievement or of the worldly wisdom. కాబట్టి నీకున్నటువంటి ఆ నిరీక్షణ అనేది ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం మీద కానీ లోక సంబంధమైనటువంటి నువ్వు సాధించే వాటిపైన ఉంచకూడదు. Cast your hopes on the Holy One, the true one. నీ నిరీక్షణ అంతా కూడా పరిశుద్ధుడైన వాడు, నిజమైనటువంటి ఆ వ్యక్తి పైన He holds the key of David. ఆయన దావీదు తాళపు చెవి కలిగిన వాడు. When he opens, none can shut. ఆయన తెరవగా ఎవడునూ మూయలేడు. When he shuts, nobody can open. ఆయన దాన్ని మూసివేస్తే ఎవడు తెరవలేడు. He is our rock. ఆయన మనకి ఆశ్రయ దుర్గం. And he is our salvation. ఆయన మన రక్షణ. He is our fortress, we shall not be shaken. ఆయన మన కోటగా ఉన్నాడు, మనము కదిలించబడం. May God help us. దేవుడు మనకు సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు O తండ్రి, gracious God, కృపగల మా దేవా, this morning thou hast brought two people before us, ఈ ఉదయకాలం ఇద్దరు వ్యక్తుల్ని ప్రభువా మా గమనికలోకి తీసుకొని వచ్చారు. Shebna and Eliakim. షెబ్నా మరియు ఎలియాకీము. One struggled for his self glory. ఒకడైతే ప్రభు తన స్వీయ ఘనత కొరకు ప్రయాసపడ్డాడు. He has forgotten that nothing belongs to him. He is only just a supervisor. ఏది కూడా తనకు చెందినది కాదు, కేవలము నేను దాని మీద ఒక అధికారిగా మాత్రమే, ఒక బాధ్యత గలవాడన్న సంగతి మర్చిపోయాడు. He wanted to use the property of his master for his self advancement. తన యజమానుని సొత్తుని తన కొరకై తన ప్రయోజనం కొరగా ఉపయోగించుకోవాలనుకున్నాడు. But ultimately we saw that he was driven out. అయితే చివరిగా అతడు త్రోసివేయబడినట్టు చూస్తున్నాం. Even he could not be kept in the tomb in which he has prepared for himself. కనీసం తన కొరకు తొలిపించుకున్న ఆ సమాధిలో కూడా ఆయన పెట్టబడలేనట్టు చూసినాం. But the other one is an Eliakim. అయితే మరొక వ్యక్తి ఎలియాకీం He అని అతను concerned చూస్తున్నాం. about people. ప్రజల గురించిన పట్టింపు He కలిగిన వాడు. symbolized Lord Jesus Christ, who is having the key of David. యేసుక్రీస్తుని పోలిన వాడుగా సూచిస్తా ఉన్నాడు. అతడు దావీదు తాళపు చెవి కలిగిన వాడు. Help us to be the models for those dear ones, O Lord, whom we are bringing unto the Lord. దేవా, ఎవరినైతే మేము ప్రభు దగ్గర నడిపిస్తున్నామో వారికి ఒక మార్గదర్శకులుగా, ఒక ఆదర్శమైన వ్యక్తులుగా మమ్మల్ని చేయండి. The responsibilities, the talents which thou hast given unto us, help us to utilize not for our self glory but for thy glory. మాకు ఇచ్చినటువంటి బాధ్యతలు, తలాంతులని మా కొరకే, మా ఘనత కొరకు కాదు, కానీ నీ నామం మహిమార్థమే ఉపయోగించడానికి సహాయం చేయండి. Forgive us, O Lord, the times when we have failed in this. దేవా, ఈ విషయాలు ఎక్కడెక్కడ మేము తప్పిపోయి ఉన్నామో ప్రభువా మమ్మల్ని క్షమించండి. Let glory be thine. ఓ దేవా, మహిమంతా కూడా నీకే చెల్లునుగా. Lead us throughout this ఈ day. దినమంతటి కొరకు మమ్మల్ని In నడిపించండి. Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.